ఒక హీరోని అతని బలం తయారు చేస్తుందా లేక అతని గుండెనా? ఈరోజు మనం స్టీవ్ రాజర్స్ కథలోకి లోతుగా ప్రయాణిస్తూ ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మన కథ ఒక చల్లని నిర్జన ప్రదేశం నుండి మొదలవుతుంది. ఆర్కిటిక్ మంచు కింద. అవును. అక్కడ శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాల క్రితం కూలిపోయిన ఒక పాత విమానాన్ని కనుగొంటారు. దాని లోపల ఒక విచిత్రమైన గుండ్రని డాలు, దానితో పాటు ఒక వ్యక్తి మంచులో గడ్డకట్టి ఉంటాడు. ఇదొక పెద్ద మిస్టరీకి ఆరంభంలా అనిపిస్తోంది. నిజమే. కాని ఈ మిస్టరీ మూలాలెక్కడున్నాయి? దాదాపు 70 ఏళ్ల క్రితం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో. ఈ కథలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇద్దరూ ఒకే రకమైన శక్తిని కోరుకుంటారు, కాని వాళ్ల ఉద్దేశాలు పూర్తిగా వేరు. ఎవరా ఇద్దరు? ఒకవైపు 1942 నార్వేలో జోహాన్ ష్మిట్. అతను నాజీ సైన్యంలోని హైడ్రా అనే ఒక భయంకరమైన విభాగానికి నాయకుడు. హైడ్రా. అతను టెసరాక్ట్ అనే ఒక పురాతన వస్తువుని చేజిగించుకుంటాడు. దానికి దైవిక శక్తులుంటాయి. అతని లక్ష్యం ప్రపంచాన్ని తన కాళ్ల కింద ఉంచుకోవటం, అంటే ప్రపంచాన్ని జయించడం. సరిగ్గా. మరి రెండు వ్యక్తి? మరోవైపు న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్లో స్టీవ్ రోజర్స్. చాలా సన్నగా, బలహీనంగా ఉంటాడు. అవును. ఆస్తమా, ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు. అతని ఒకే ఒక్క ఆశయం దేశం కోసం పోరాడటం. కాని అతని శరీరం సహకరించదు. అందుకే సైన్యం అతన్ని పదే పదే తిరస్కరిస్తుంది. తన ప్రాణస్నేహితుడు బకీ బార్న్స్ సైన్యంలో చేరి యుద్ధానికి వెళ్ళిపోతాడు. అది చూసి స్టీవ్కి చాలా నిరాశ వచ్చేస్తుంది. కోపం కూడా. తను ఏమీ చెయ్యలేకపోతున్నాననే బాధ అతన్ని కుంగదీస్తుంది. ఇక్కడే అసలు విషయముంది. స్టీవ్ ప్రత్యేకత అతని శరీరం కాదు, అతని గుండె. ఖచ్చితంగా. అతను ఎప్పుడూ తనకంటే బలహీనులను వేధించేవాళ్లను చూసి ఊరుకోడు, ఎదురుదిరుగుతాడు. ప్రతిసారి దెబ్బలు తిన్నా మళ్లీ లేచి నిలబడతాడు. అవును. అతనిలోని ఈ పట్టుదలని, ఆ మంచి మనసుని డాక్టర్ అబ్రహాం ఎర్స్కిన్ గమనిస్తాడు. ఎర్స్కిన్ ఒక జర్మన్ శాస్త్రవేత్త కదా? అవును. అతను అమెరికా ప్రభుత్వం కోసం ఒక రహస్య సూపర్ సోల్జర్ ప్రయోగం మీద పనిచేస్తున్నాడు. ఆ ప్రయోగానికి అతనికొక బలమైన సైనికుడు కాదు, ఒక మంచి మనిషి కావాలి. ఆ మంచి మనిషి అతనికి స్టీవ్లో కనిపిస్తాడనమాట. సరిగ్గా. అంటే బలమున్నవాడికంటే మంచి గుణమున్నవాడే ముఖ్యమని ఎర్స్కిన్ నమ్మకం. అందుకే స్టీవ్కు ఒక అవకాశం వస్తుంది. అతన్ని స్ట్రాటజిక్ సైంటిఫిక్ రిజర్వ్ అనే ఒక ప్రత్యేక విభాగంలోకి తీసుకుంటారు. ఇది అమెరికా సైన్యంలోని ఒక రహస్య విభాగం అనుకుంటా. అవును. అక్కడ కర్నల్ ఫిలిప్స్, బ్రిటిష్ ఏజెంట్ పెగ్గీ కార్టర్ పర్యవేక్షణలో శిక్షణ మొదలవుతుంది. శిక్షణలో పాపం స్టీవ్ అందరికంటే వెలుకుబడి ఉంటాడు. అవును. కాని ఒక సంఘటన అందరి ఆలోచనలను మార్చేస్తుంది. కర్నల్ ఫిలిప్స్ సైనికుల ధైర్యాన్ని పరీక్షించడానికి వాళ్ల మధ్యలోకి ఒక డమ్మీ గ్రెనేడ్ని విసురుతాడు. డమ్మీ గ్రెనేడా? అవును. కాని అది వాళ్లకు తెలియదు. అందరూ ప్రాణభయంతో పారిపోతారు. కాని స్టీవ్ అతనేం చేస్తాడు? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందరూ వెనక్కి వెళ్ళండి అని అరుస్తూ ఇతరులను కాపాడటానికి ఆ గ్రెనేడ్ మీదకు దూకుతాడు. వావ్! గ్రెనేడ్ మీదికే దూకాడా? తన ప్రాణాలను లెక్క చేయకుండా? ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ క్షణంలో అందరూ షాకవుతారు. అది కేవలం అతని ధైర్యాన్ని చూపించడమేనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? అంతకంటే చాలా ఎక్కువుంది. ఆ సంఘటన డాక్టర్ ఎర్స్కిన్ సిద్ధాంతాన్ని నిరూపించింది. అంటే బలాన్ని ఒక మంచి వ్యక్తికి ఇస్తే అతను ఆ బలాన్ని ఇతరులను రక్షించడానికి వాడతాడు. అదే ఒక చెడ్డ వ్యక్తికి ఇస్తే అతను ఇతరులను అణిచివేయడానికి వాడతాడు. జోహాన్ ష్మిత్ లాగా. కరెక్ట్. ష్మిత్ కూడా ఎర్స్కిన్ ఫార్ములా యొక్క ఒక పాత రూపాన్ని వాడి శక్తివంతుడయ్యాడు. కాని ఆ శక్తి అతనిలోని చెడును పెంచి అతన్ని రెడ్ స్కల్ అనే భయంకరమైన రూపంలోకి మార్చింది. కాని స్టీవ్ ఆ క్షణంలో తనను తాను కాకుండా ఇతరులను కాపాడాలనుకున్నాడు. ఆ గుణమే అతన్ని సూపర్ సోల్జర్గా మార్చింది, సీరం కాదు. ఇక ప్రయోగం వస్తుంది. స్టీవ్కు సూపర్ సోల్జర్ సీరం ఇచ్చి వీటా రేస్ అనే కిరణాలకు గురిచేస్తారు. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తుండగా ఆ యంత్రం నుండి ఒక పొడవైన, కండలు తిరిగిన శక్తివంతమైన సైనికుడు బయటకొస్తాడు. బలహీనమైన స్టీవ్ రాజర్స్ ఇక లేడు. ఆ క్షణం అక్కడున్న అందరిలో, ముఖ్యంగా స్టీవ్లో ఎంతో ఆనందాన్ని నింపుతుంది. అవును. తను కలలుగన్న బలం అతనికి దొరికింది. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదు. అస్సలు నిలవదు. రెడ్ స్కల్ పంపిన ఒక హంతకుడు హెంజ్ క్రూగర్ అక్కడికి చొరబడి డాక్టర్ ఎర్స్కిన్ని చంపేస్తాడు. అయ్యో! అంతేకాదు, మిగిలి ఉన్న చివరి సీరం సీసాతో పారిపోతాడు.
ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. స్టీవ్ తన కొత్త బలంతో అతన్ని వెంబడిస్తాడు కదా. అవును, అతని వేగం, బలం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అంటే శక్తిని పొందిన కొద్ది క్షణాల్లోనే తలమీద నమ్మకముంచిన ఏకైక వ్యక్తిని కోల్పోయాడు. ఆ బాధ వర్ణించలేనిది. స్టీవ్ ఆ హంతకుడిని పట్టుకుంటాడు. కాని క్రూగర్ హైల్ హైడ్రా అని అరుస్తూ సైనైడ్ క్యాప్స్యూల్ మింగి ఆత్మహత్య చేసుకుంటాడు. విచారణ నుండి తప్పించుకోవడానికి. ఆ పోరాటంలో సీరం కూడా నాశనమవుతుంది. ఎర్స్కిన్ మరణంతో ఆ ఫార్ములా శాశ్వతంగా కనుమరుగైపోతుంది. అంటే ఇప్పుడు స్టీవ్ ప్రపంచంలోనే ఏకైక సూపర్ సోల్జర్. అవును, అతని గుండె దుఃఖంతో నిండిపోతుంది. కాని ఇక్కడే మరో సమస్య వస్తుంది. ఫార్ములా పోవడంతో ప్రభుత్వం స్టీవ్ను యుద్ధంలో వాడటానికి భయపడుతుంది. ఎందుకు? వారి దృష్టిలో అతను ఒకే ఒక్కడు, కోల్పోకూడని ఆస్తి. అందుకే అతన్ని యుద్ధంలో వాడటానికి బదులుగా కెప్టెన్ అమెరికా అనే పేరుతో రంగురంగుల బట్టలు వేసి ఒక ప్రచారకర్తగా మారుస్తారు. ఒక్క నిమిషం. అంటే ఒక సర్కస్ చేసేవాడిలా మార్చారా? యుద్ధ బాండ్లను అమ్మడానికి స్టేజ్ మీద డాన్సులు వేయించారా? ఖచ్చితంగా. ఇది అతని శక్తిని అవమానించినట్లే. స్టీవ్కి అదస్సలు నచ్చుండదు. అతను దేశం కోసం పోరాడాలనుకుంటే ఇక్కడొక ప్రచారకర్తగా మిగిలిపోయానని తీవ్రమైన అసంతృప్తికి, నిస్సహాయతకు లోనవుతాడు. అతని మొదటి శత్రు హైడ్రా కాదు, ప్రభుత్వ ప్రచార యంత్రాంగం. అయితే అతను ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడ్డాడు? 1943లో ఇటలీలో సైనికుల కోసం ప్రదర్శన ఇస్తున్నప్పుడు అతనికొక చేదువార్త తెలుస్తుంది. బక్కీ గురించా? అవును, తన స్నేహితుడు బక్కీ ఉన్న యూనిట్ రెడ్ స్కల్ సైన్యంతో జరిగిన యుద్ధంలో కనపడకుండా పోయిందని, చాలామంది చనిపోయారని, మిగిలిన వారిని బందీలుగా పట్టుకున్నారని చెబుతారు. ఇక స్టీవ్ ఆగలేడు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి పెగ్గీ కార్టర్ మరియు హోవార్డ్ స్టార్క్, టోనీ స్టార్క్ తండ్రి, అవును, ఆ గొప్ప ఆవిష్కర్త సహాయంతో శత్రువుల స్థావరానికి ఒంటరిగా బయలుదేరుతాడు. అతనిలో భయమున్నా స్నేహితుడిని కాపాడాలనే పట్టుదల దాన్ని అధిగమిస్తుంది. ఇక్కడే అసలైన కెప్టెన్ అమెరికా పుట్టాడన్నమాట. అవును, ఆ క్షణంలో అతను ప్రభుత్వ చిహ్నం కాదు, తన స్నేహితుడి కోసం ప్రాణాలకు తెగించిన ఒక సైనికుడు. అక్కడ బక్కీని కలుస్తాడా? బక్కీతో పాటు అనేకమంది బందీలను విడిపిస్తాడు. మొదటిసారి రెడ్ స్కల్ను ఎదుర్కొంటాడు. అప్పుడు షిమిత్ తన ముసుగు తీసి తన భయంకరమైన ఎర్ర పుర్రె ముఖాన్ని చూపిస్తాడు. ఆ స్థావరాన్ని నాశనం చేసి అందర్నీ సురక్షితంగా తీసుకురావడంతో అతను నిజమైన హీరోగా మారుతాడు. సైనికులతన్ని తమ నాయకుడిగా అంగీకరిస్తారు. ఆ తరువాత స్టీవ్, బకీ ఇంకా అతను విడిపించిన సైనికులతో కలిసి హౌలింగ్ కమాండోస్ అనే ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పుడు హోవార్డ్ స్టార్క్ అతనికి ఒక కొత్త యూనిఫాం మరియు ఒక ప్రత్యేకమైన ఢాలునందిస్తాడు. ఆ ఢాలు గురించి కాస్త చెప్పండి. అది మామూలుది కాదనిపిస్తోంది. అదస్సలు మామూలుది కాదు. అది వైబ్రేనియం అనే లోహంతో తయారు చేయబడింది. వైబ్రేనియం భూమిపై అత్యంత అరుదైనది, దృఢమైనది. దానికో ప్రత్యేక లక్షణముంది. అది ఎలాంటి ప్రకంపనలనైనా, శక్తినైనా తనలో శోషించుకుంటుంది. అంటే దాన్ని నాశనం చేయడం దాదాపు అసాధ్యం. అవును, ఆ ఢాలు స్టీవ్కు కేవలం ఆయుధమే కాదు, అతని రక్షణాత్మక స్వభావానికి చిహ్నంగా కూడా మారుతుంది. ఈ హౌలింగ్ కమాండోస్ బృందం హైడ్రా స్థావరాలపై దాడులు చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో స్టీవ్, పెగ్గీ మధ్య ఒక అందమైన ప్రేమకథ మొదలవుతుంది. అవును, ఆ యుద్ధ వాతావరణంలో వారి బంధం ఒక చిన్న ఆనందాన్నిస్తుంది. కాని యుద్ధం ఆనందాన్ని ఎప్పటికీ నిలవనివ్వదు కదా. నిజం. 1945లో హైడ్రా ముఖ్య శాస్త్రవేత్త ఆర్నిమ్ జోలా ప్రయాణిస్తున్న ఒక రైలుపై దాడి చేస్తారు. ఆ పోరాటంలో ఊహించని విధంగా బక్కీ రైలు నుండి పక్కనే ఉన్న మంచు లోయలోకి జారిపడిపోతాడు. అయ్యో! అంటే తన కళ్లముందేనా? తన కళ్లముందే. స్టీవ్ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కాని చెయ్యి అందదు. తన ప్రాణ స్నేహితుడు, తన చివరి ఆత్మీయుడు అలా పడిపోవడం చూసి అతని ప్రపంచం కుప్పకూలిపోతోంది. నమ్మలేకుండా ఉంది. తన చిన్నప్పటి నుండి ఉన్న ఏకైక స్నేహితుణ్ణి అలా కోల్పోవటం స్టీవ్పై ఎలాంటి ప్రభావం చూపింది? అది అతనిలో ప్రతీకారేచ్ఛను నింపింది. అప్పటివరకు అతనొక సైనికుడిగా దేశం కోసం పోరాడాడు. కాని బక్కీ మరణం తర్వాత అది వ్యక్తిగత యుద్ధంగా మారింది. అవును, అతని గుండె తీవ్రమైన దుఃఖం, కోపంతో నిండిపోతోంది. ఆ నష్టం అతన్ని మరింత దృఢంగా మార్చింది. తన స్నేహితుడి చావుకు కారణమైన హైడ్రాను సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. పట్టుబడిన జోలా నుండి వాళ్లటి హైడ్రా చివరి స్థావరం ఎక్కడుందో తెలుస్తోంది. అవును, రెడ్ స్కల్ టెసరాక్ట్ శక్తితో నడిచే భయంకరమైన ఆయుధాలతో
అమెరికాలోని ప్రధాన నగరాలపై దాడి చేయడానికి వాల్కిరీ అనే ఒక భారీ బాంబర్ విమానంలో సిద్ధంగా ఉంటాడు. స్టీవ్ ఆ దాడిని ఆపడానికి తన బృందంతో కలిసి వెళ్తాడు. స్టీవ్ ఆ విమానం గాల్లోకి లేచే సమయంలోనే దానిపైకి ఎక్కుతాడు. వాళ్ళిద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతోంది. చివరి పోరాటం. పోరాటంలో టెసరాక్ట్ దెబ్బతిని దాని శక్తి అదుపు తప్పుతోంది. రెడ్ స్కల్ దాన్ని నేరుగా తాకినప్పుడు ఒక పోర్టల్ తెరుచుకుని అతన్ని అంతరిక్షంలోకి లాగేస్తోంది. అంటే శత్రువు అంతమయ్యాడు కానీ ప్రమాదమింకా తొలగిపోలేదు కదా, విమానమింకా గాల్లోనే ఉంది. అవును, ఆ విమానం ఆయుధాలతో నిండి ఉంది. ఆటోపైలట్లో అమెరికా వైపు దూసుకెళ్తోంది. దాన్ని సురక్షితంగా కిందకు దించడం అసాధ్యం. దాన్నెలా వదిలేస్తే లక్షల మంది చనిపోతారు. స్టీవ్కి ఒకే ఒక్క మార్గం కనిపిస్తోంది. తనను తాను త్యాగం చేసుకోవడం. అతను రేడియోలో పెగ్గీకి తన చివరి వీడుకోలు చెబుతాడు. వాళ్ళిద్దరూ కలిసి చేయాల్సిన డాన్సు గురించి గుర్తు చేసుకుంటాడు. ఆ చివరి సంభాషణ గుండెను పిండేస్తుంది. అతను చివరకు ఒక్కరిని ప్రేమించాడు, ఒక భవిష్యత్తును ఊహించుకున్నాడు, కాని అదంతా వదులుకోవాల్సిన పరిస్థితి. అవును, మన డాన్స్ కోసం మరోసారి కలుద్దాం అని మాటేస్తాడు. ఆ తర్వాత ఆ విమానాన్ని ఆర్క్టిక్ మంచు సముద్రంలోకి కూల్చేస్తాడు. తన ప్రాణాలను త్యాగం చేసి లక్షల మందిని కాపాడుతాడు. ఆ బలహీనమైన బ్రుక్లిన్ కుర్రాడు ప్రపంచాన్ని కాపాడే హీరోగా తన ప్రయాణాన్ని ముగిస్తాడు. అతను కోరుకున్న బలాన్ని దేశం కోసం, ప్రజల కోసం వాడి చివరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కథ మళ్ళూ వర్తమానానికి వస్తుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత ఆర్క్టిక్లో దొరికిన స్టీవ్ను మెల్లిగా బతికిస్తారు. అతనొక 1940ల కాలం నాటి హాస్పిటల్ గదిలో మేల్కొంటాడు. అంతా పాతకాలంలా ఉంటుంది. కానీ రేడియోలో వస్తున్న ఒక బేస్బాల్ గేమ్ ప్రసారం అతనికి అనుమానాన్ని కలిగిస్తుంది. అవును, ఎందుకంటే ఆ గేమ్ను అతను స్వయంగా స్టేడియంలో చూశాడు. ఏదో తేడాగా ఉందనిపిస్తోంది. అతను ఆ గది నుండి బయటకు పారిపోతాడు. కాని అతను చూసేది పాత న్యూయార్క్ కాదు, ఆధునిక టైమ్స్ స్క్వేర్. ఎత్తైన భవనాలు, పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్లు, వేగంగా వెళ్తున్న కార్లు. అంతా గందరగోళంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడే నిక్ ఫ్యూరీ అనే వ్యక్తి అతన్ని కలిసి, క్షమించు, నువ్వు చాలా కాలం నిద్రపోయావు అని చెబుతాడు. ఎంతకాలం? దాదాపు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలా? అంటే అతను ప్రేమించిన పెగ్గి, అతనికి తెలిసిన ప్రపంచం, అతని స్నేహితులు అన్నీ ఇప్పుడు గతం. అతను యుద్ధాన్ని గెలిచాడు, కాని తన సమయాన్ని కోల్పోయాడు. అతను కోరుకున్న బలాన్ని పొందాడు, కాని దానికోసం తన జీవితాన్నే మూల్యంగా చెల్లించాడు. ఇది ఊహించలేని ఆశ్చర్యాన్ని, అంతులేని విచారాన్ని మిగులుస్తుంది. సరిగ్గా ఇది మనల్ని మళ్లీ మొదటి ప్రశ్నకు తీసుకువస్తోంది. ఒక హీరో యొక్క నిజమైన నిర్వచనమేమిటి? అతను చేసే త్యాగమా, లేక ఆ త్యాగం తర్వాత అతను కోల్పోయే ప్రతీదా? ఒక వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు కూడా ఇతరుల కోసం నిలబడటమే అసలైన హీరోయిజమా? స్టీవ్ రోజర్స్ కథ మనకు ఈ ప్రశ్నల గురించి లోతుగా ఆలోచించేలా చేస్తుంది.